Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈ చాప్టర్ రిలేటెడ్గా బాయిల్స్ లా పైన ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ వీడియోలో బాయిల్స్ లా గురించి డిస్కస్ చేసాం. లా ఏం చెప్తుంది, ఏ పారామీటర్స్ మధ్య రిలేషన్ ఇస్తుంది, బాయిల్స్ లా గ్రాఫ్స్ ఏంటి అన్ని చూసాం. సో బాయిల్స్ లా రిలేటెడ్ ప్రాబ్లం చూద్దాం. సరే, ఏమిచ్చాడు ప్రాబ్లం? వాట్ విల్ బి ద మినిమం ప్రెజర్ రిక్వైర్డ్? మినిమం ఎంత ప్రెజర్ కావాలి దేనికి? టు కంప్రెస్, ఎవరినో కంప్రెస్ చేస్తున్నాడు. ఓకేనా? 500 డెసిమీటర్ క్యూబ్డ్ ఆఫ్ ఎయిర్ అట్ 1 బార్. 1 బార్ ప్రెజర్ దగ్గర 500 డెసిమీటర్ క్యూబ్డ్ వాల్యూమ్ ఆక్యుపై చేసిన గ్యాస్ ఉంది. దీన్ని కంప్రెస్ చేస్తున్నాడు. ఎక్కడికి? 200 డెసిమీటర్ క్యూబ్. 500 డెసిమీటర్ క్యూబ్డ్ వాల్యూమ్ ఉన్నటువంటి గ్యాసు, దాని ప్రెజర్ 1 బార్ ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు? 200 డెసిమీటర్ క్యూబ్డ్కి కంప్రెస్ చేస్తున్నాడు. ఇలా చేయాలంటే మినిమం ఎంత ప్రెజర్ కావాలి అన్నాడు. అంటే ఇనిషియల్గా ప్రెజర్ వాల్యూమ్ ఇచ్చాడు, ఫైనల్గా వాల్యూమ్ ఇచ్చాడు 200 డెసిమీటర్ క్యూబ్డ్కి రావాలి అని. మరి ఫైనల్ ప్రెజర్ ఎంత కావాలి మినిమం అంటున్నాడు. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇనిషియల్, ఓకేనా, అండ్ ఫైనల్ కండిషన్స్గా చెప్పుకోవచ్చు. సో ఇనిషియల్గా మనకు గ్యాస్ ఎక్కడుందంటే వీ హ్యావ్ టు కంప్రెస్ ఏ గ్యాస్ విచ్ ఇస్ ఎట్ 500 డెసిమీటర్ క్యూబ్డ్ అండ్ 1 బార్ ప్రెజర్. అంటే వాల్యూము ప్రెజర్ ఇస్తున్నాడు. సో ఇనిషియల్గా ప్రెజర్ P1 అనుకుందాం, వాల్యూమ్ V1 అనుకుందాం. ప్రెజర్ ఎక్కడుంది? అది 1 బార్ దగ్గర ఉంది. 1 బార్. వాల్యూమ్ ఎంత ఉంది నేనా? 500 డెసిమీటర్ క్యూబ్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం? కంప్రెస్ చేస్తున్నాం. ఎక్కడికి? జస్ట్ 200 డెసిమీటర్ క్యూబ్డ్గా కంప్రెస్ చేస్తున్నాం, వాల్యూమ్ని తగ్గిస్తున్నాం. సో ఫైనల్గా వాల్యూమ్ V2 ఈజ్ ఈక్వల్ టు 200 డెసిమీటర్ క్యూబ్డ్. బట్ అలా చేయడానికి వాట్ ఈస్ ద మినిమం ప్రెజర్ రిక్వైర్డ్ అన్నాడు. ఫైనల్గా ఎంత ప్రెజర్ మనకు ప్లేస్ చేయగలిగితే ఈ 500 డెసిమీటర్ క్యూబ్డ్ 200 డెసిమీటర్ క్యూబ్డ్కి వస్తుంది అని అడిగాడు. ఇక్కడ ప్రెజరు వాల్యూమ్ మధ్య రిలేషన్ ఇస్తున్నది ఎలా? బాయిల్స్ లా. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ కంప్రెషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? అట్ 30 డిగ్రీ సెల్సియస్. సో ఈ కంప్రెషన్ ప్రాసెస్ అంతా 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర చేస్తున్నాడు. అంటే టెంపరేచర్ కీపింగ్ ఏ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెజర్ వాల్యూమ్కి రిలేషన్ ఇస్తున్న లా ఏంటి? బాయిల్స్ లా. సో ఇప్పుడు అది మనం రాద్దాం. అకార్డింగ్ టు బాయిల్స్ లా వీ నో వన్ థింగ్, P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. ఈ రిలేషన్ మనకు తెలుసు. ఓకేనా? బాయిల్స్ లా రిలేషన్ ఇది. ఓకే, సో దీని నుంచి మనకు P1 తెలుసు, V1 తెలుసు, V2 కూడా తెలుసు. వీ హ్యావ్ టు మెజర్ P2. సో అది రాద్దాం. P2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P1 V1 బై V2. ఓకేనా? ఇటు పంపించేస్తే P1 V1 బై V2 తిప్పి రాసామంతే. దేర్ఫోర్ P2 ఈజ్ ఈక్వల్స్ టు P1 ఎంతనైనా 1 బారు, V1 ఎంత 500 డెసిమీటర్ క్యూబ్డ్ ఇంటూ P2 ఎంత ఇది ఇక్కడ. సో బై V2 కదా, V2 అంటే ఎంత? 200 డెసిమీటర్ క్యూబ్డ్. సో ఇక్కడ సింపుల్గా 20 కొట్టి అప్పుడు ఏమవుతుంది? P2 ఈజ్ ఈక్వల్స్ టు 5/2. డెసిమీటర్ క్యూబ్డ్ పోతుంది, జస్ట్ ప్రెజర్ బార్ ఒక్కటి ఉంటుంది. అంటే 5/2 బార్స్ వస్తుంది. దేర్ఫోర్ P2 ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటే 2.5 బార్. ఇంతే, సింపుల్. 2 మార్క్స్కి ఇంపార్టెంట్, పబ్లిక్ అడిగాడు కూడా. సో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.